అదానితో బీఆర్ఎస్ డీల్స్ ముందే చెప్పిన స్వేచ్ఛ పక్క ఆధారాలు ఇవే. అక్కడ జగన్ దొరికేశాడు. నెక్స్ట్ కేటీఆర్ వంతెన అదాని అంశంలో ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ప్లాన్. 100 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ వాపసుతో కేటీఆర్ గొంతులో వెలక్కాయ. అదానిని రాష్ట్రంలోకి రానివ్వలేదని ఇన్నాళ్ళు గొప్పలు. స్వేచ్ఛ చేతిలో బీఆర్ఎస్ అప్రూవల్ చేసినటువంటి ప్రాజెక్టుల లిస్ట్. ఏపీలో సంచలనం రేపుతున్న అదాని ముడుపుల వ్యవహారం. జగన్ దారిలోనే కేటీఆర్ కూడా ఇరుక్కోనున్నారా? అందుకే దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నారా? ఆనాడు ప్రాజెక్టులకు అప్రూవల్ ఇచ్చి ఏం తెలియనట్టు డ్రామాలు ఎందుకు? మీ హయాంలో అదాని ముడుపులతోనే లండన్ ఆస్తులు కూడబెట్టలేదా? ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా మాట్లాడతారా? అందుకే కేటీఆర్ సైకో రామంటూ పేర్కొన్న సీఎం కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్ అటాక్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఎంత ప్రెజర్ పెట్టినా అదానిని అడుగు పెట్టనివ్వలేదు. 10 ఏళ్ళు ఎలాంటి ఒప్పందాలు చేసుకొనివ్వలేదు. ఇవి ఇన్నాళ్ళుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న మాటలు. రాష్ట్రంలోని యువత టెక్నాలజీ రంగంలో ముందుండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది స్కిల్ యూనివర్సిటీ. దీని నిర్మాణం కోసం తమ వంతు సాయంగా చాలా సంస్థలు ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. అలా అదాని గ్రూప్ కూడా 100 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చింది మొదలు కేటీఆర్ ప్రభుత్వాన్ని కావాలని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ మధ్య లంచం ముడుపులకు సంబంధించినటువంటి కేసులో వ్యవహారంలో అమెరికాలో అదాని గ్రూప్ పై కేసు నమోదు నేపథ్యంలో విమర్శల దాడి ఇంకొంచెం పెంచారు. అయితే వివాదాల నేపథ్యంలో రేవంత్ సర్కారు అదాని గ్రూప్ ఇస్తారన్న 100 కోట్లు అవసరం లేదు స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలినట్టయింది. ఇన్నాళ్ళు దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేద్దామని అనుకుంటే ప్రభుత్వ నిర్ణయంతో గొంతులో వెలక్కాయ పడినట్టుంది. అయితే పదే అదానిని మేము రాష్ట్రానికి రానివ్వలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత 10 ఏళ్ళు జరిగిన ఒప్పందాల లిస్టు బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అదాని గ్రూప్ కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతుల జాబితా ఒకటి బయటకు వచ్చింది. వాటిని చూస్తే కేటీఆర్ చెప్పేదానికి జరిగిన దానికి పొంతనే లేదు. అదాని గ్రూప్ కు అపరంగా ప్రాజెక్టులు అప్పగించి తాము ఏమీ ఇవ్వలేదంటూ బుకాయించడం పట్ల కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు. కష్టాల్లో కేటీఆర్ ఫ్రెండ్ జగన్. నెక్స్ట్ ఎవరు అంటే కేటీఆర్ఏ. అది కూడా అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ ను దగ్గర చేసుకున్నారు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్. అసలు ఆ ఎన్నికల్లో ఆయన గెలుపు వెనక కేసీఆర్ ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. అయితే గెలిచాక జగన్ కేటీఆర్ ఫ్రెండ్స్ అయిపోయారు. మొన్నటి ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తారని కేసీఆర్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు అదాని లంచం ముడుపుల వ్యవహారంలో అధిక మొత్తం ఏపీలోని చేతులు మారించిన ఆరోపణలు ఉన్నాయి. జగన్ కు ఉచ్చు బిగుస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదాని గ్రూప్ తో చేసుకున్న అఫీషియల్ ఒప్పందాలు చీకటి బంధాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దొంగ అన్నట్టుగా కేటీఆర్ తీరు కనిపిస్తుందని చేయాల్సింది చేసి అదాని ప్రాజెక్టులకు అప్రూవల్స్ ఇచ్చి దోస్తాను చేసి ఇప్పుడు అఫీషియల్ గా చేసుకున్న ఇంవెల్పై తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ మండిపడుతున్నారు హస్తం నేతలు అంటూ చూస్తా ఉన్నాం. చూడండి ఇవన్నీ అదాని ఎల్బిట్ సిస్టమ్ సంబంధించిన విషయం కావచ్చు, మిసైల్ షెల్ తయారీ యూనిట్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు, 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్ కావచ్చు, 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చినాయి? కేటీఆర్ కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి పర్మిషన్ వచ్చినటువంటి ప్రాజెక్ట్. వీటికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా కేటీఆర్ కు అని మేము అడుగుతా ఉన్నాం. సో దాని గురించి మాట్లాడాలి, నోరు విప్పాలి. ఇవన్నీ ఎందుకే దొంగ డ్రామాలు ఆడతావు? అందుకే నేను డ్రామాని ఎందుకంటారంటే ఈ డ్రామాలు ఆడతావు కాబట్టి దొంగ డ్రామాలు ఆడతావు. కొంచెం కూడా సిగ్గుచేరం అనిపించదు మీకైతే. ఎందుకంటే మీరు ఇన్ని కథలు పడతా ఉన్నారు. ఇవే మాకు తెలియనట్టుగా శుద్ధ పూస లెక్క వచ్చి మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమే? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లే మీకు? ఈ విధంగా కేటీఆర్ యొక్క డ్రామా అయితే కనబడతా ఉన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.